వేరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. అండ్ మీరు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో మీరు దాటేస్తుంటారు మాటని. అసలు ఈ దీంట్లో చెప్తాన్నారు కాబట్టి చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఇష్యూ ఏంటి అసలు? ఇవాళ చెప్తున్నా సార్ నేను. పాపం నాకు ఎన్టీఆర్కి ఏ విషయం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నా. ఎన్టీఆర్ చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. చిన్న చుప్పుడు మాటలని వెళ్ళి ఆయన దూరం చేశా. ఆయనకి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా, ఆయనకి ఆయన ఫ్యాన్స్కి. ఓకే. TV9 ఇంటర్వ్యూలో ఆయన మీద కొంచెం తప్పుగా మాట్లాడా. తర్వాత ఇంటికి వచ్చినాక మా నాన్న చాలా ఫీల్ అయ్యాడు. ఓకే. మా ఫాదర్ ఫీల్ అయ్యాడు. తర్వాత నాకు అవకాశం రాలా. ఓకే. ఏం మాట్లాడారు నేను చూడలేదు. TV9 ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కి మీకు విభేదాలు వచ్చినట్టు వచ్చినాయి అది ఇది అన్న చెప్పుడు మాటల వల్ల. ఓకే. ఎన్టీఆర్ అనేవాడు పాపం నన్ను ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్టలే. నిజంగా చెప్తున్నా, ఇవాళ ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR కాబట్టి చెప్తున్నా. ఓకే. బాద్షాలో నాకు కొద్ది లాస్ వచ్చింది. ఎమ్మటే 2 సినిమాల వంగ 10% మంచి, అందులో బ్రహ్మాండంగా డబ్బులు మిగిలినాయి. మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా. నందమూరి తారక రామారావు అనే గొప్ప వ్యక్తికి, ఆయనకి ఆయన ఫ్యాన్స్కి క్షమాపణ చెప్తున్నా. మీరు ఇదే మాట ఫోన్లో మాట్లాడవచ్చు ఆయనతో? మాట్లాడతా సార్, ఫోన్లో మాట్లాడటం. లేదా బయట ఫోన్లో మాట్లాడామనుకోండి, నాకు మీకు తెలుసు, TNR గారికి మీకు తెలుసు. ఓకే. ఆయన ముఖ్యంగా ఆయన కలుస్తా, ఆయన కలిశాను మొన్న. ఓకే. సార్ మీరు ఇప్పుడు మన ప్రధానమంత్రి అయ్యేవారు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యేవారు కొత్తగా, ట్రంప్ను పోయి 1 వీక్లో కలిసి రమ్మంటారు నన్ను. అది నా కెపాసిటీ. ఓకే. ఎట్లా ఏంటి నాకు అంత సోర్సులు ఉంటాయి. నాకు ట్రంప్ను పోయి ఫోటో తీసుకొచ్చి 1 వీక్లో మీకు ఇవ్వమంటారా? ఓకే. షేక్ హ్యాండ్ ఇస్తా. ఓకే. మీరు ఒక ఫలానా మీకు అసాధ్యమైన పని చెప్పండి, నేను చేసుకొచ్చి మీకు చూపిస్తా. నా క్యాలిబర్ అది. ఓకే. సరదాగా పెట్టండి నెక్స్ట్ ట్వీట్. తప్పకుండా చేస్తా. అని రేపు అమెరికా మీద ట్రంప్తో ఫోటో దిగి ట్వీట్ చేస్తా, బండ్లా గణేష్ విత్ ట్రంప్ అని పెడతా. ఓకే. నా క్యాలిబర్ అది అని చెప్తా. నేను చెప్పే కదా మీకు ఇందాక, హైదరాబాద్లో మా మీద ఏగవాల సార్ అని చెప్పే కదా. క్యాలిబర్ని ఎవరి వ్యక్తిగత సామర్థ్యాలను ఎవరు తక్కువ ఇక్కడ వాళ్ళు వేసుకుంటారు. మీ ఇంటర్వ్యూలో చూసాక ఆయన అడ్డదిడ్డంగా రియల్ ఎస్టేట్ సంపాదించి అని ఒక ఆయన అన్నాడు. ఓకే. జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ. జాలి వేసింది నాకు. అడ్డదిడ్డంగా నేను చంపాలి, నాకు హిస్టరీ ఉంది. బండ్లా గణేష్ ఒక చరిత్ర ఉంది. నాకు ఒక అమ్మ, నాన్న, ఒక ఫ్యామిలీ, ఒక భార్య, పిల్లలు, నా పిల్లలు, నా అన్న, నా కుటుంబం ఉంది. మా దగ్గర 1100 మంది వర్క్ చేస్తారు. నా కోసం ప్రాణం ఇవ్వడానికి స్నేహితులు ఉన్నారు. అదే ఏంటంటున్నా రిలేషన్ ఏంటి? నేను కలిస్తే అట్లే ఉంటుంది TNR గారు. మీరెవరో నాకు తెలీదు, ఇవాళ ఫస్ట్ టైం కలుస్తున్నా. మీరు మా ఇంటికి వస్తున్నా అన్నారు. నిజం చెప్తున్నా. నేను ఎక్కడ మా ఆఫీస్లో ఎక్కడ ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను నా ఇంటికి వచ్చేటికి మా ఇంట్లో వాళ్ళకి మన రేపు మీరు వస్తున్నారని కూడా తెలియదు, ఎవరు వస్తుందో తెలియదు. మరి 4 గెస్ట్లు వస్తున్నారు, టిఫిన్ చేసి పెట్టమని చెప్పా. నా సంస్కారం అది. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంతా థియేటర్స్ని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితి కదా. మీ చేతిలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? నాకు ఒకటే థియేటర్ ఉంది. మీ ఓన్ థియేటర్? నా ఓన్ థియేటర్. నాకు గ్రిప్లో ఆ వ్యాపారం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు ఆ వ్యాపారం. ఓకే. ఓకే. ఆ థియేటర్లో అవన్నీ మా రాజుబాయ్ చూసుకుంటాడే. ఓకే. అండ్ దేవుడి గురించి మా టాపిక్ వచ్చింది. మీకు పరమేశ్వర, మీ బ్యానర్ పేరే పరమేశ్వర కదా. ఏంటి శివుడి మీద అంత భక్తి మీకు? మేము శివభక్తులు సార్, మేము బేసిక్గా శివభక్తులు. ఓకే. ఫ్యామిలీ మొత్తం మా ఫాదర్ పేరు నాగేశ్వరరావు, మా అన్నయ్య పేరు శివబాబు. ఓకే. ఓకే. నా పేరు గణేష్ బాబు. మొత్తం శివుడి ఫ్యామిలీ పేర్లే ఉంటాయి చూడండి. ఓకే. నేను శివభక్తులు. ఓకే.